హాయ్! హలో! అందరికీ నమస్తే. ఇప్పుడు మనం థియేటర్ నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే 'ఆంధ్ర కింగ్'గా పిలువబడే హీరో సూర్య 100వ సినిమా చేస్తుంటాడు. అయితే తన గత 7 సినిమాలు పరాజయం కావడంతో తన 100వ సినిమా మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఆ సినిమా పూర్తి చేయాలంటే తనకి 3,00,00,000 అవసరమవుతాయి. చాలామందిని సూర్య సహాయం అడుగుతాడు. ఎవరూ చేయకపోవడంతో తనకున్న కార్లు, బంగళా అమ్ముదామని డిసైడ్ అవుతాడు. ఈ దశలో సూర్య అకౌంట్‌లో 3,00,00,000 పడతాయి. అయితే ఈ డబ్బులు తన వీరాభిమాని సాగర్ వేశాడని తెలుసుకుని ఆశ్చర్యపోయి తనను కలుసుకోవడానికి బయలుదేరతాడు. సాగర్‌ని కలుసుకునే క్రమంలో సూర్యకి తెలిసిన విషయాలు ఏమిటి? హీరో సూర్య ప్రభావం సాగర్ జీవితాన్ని ఎలా మార్చింది? సాగర్‌ని ప్రేమించిన మహాలక్ష్మి ఎవరు? వాళ్ళిద్దరూ ఒకటే ఎందుకు? సూర్య ఏం చేశాడనేదే మిగతా కథ. ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా బాగుంది. కానీ నీరసమైన స్క్రీన్ ప్లే, స్లో నరేషన్, 2 గంటల 40 నిమిషాల లెంత్ వలన చాలా చోట్ల విసుగు వస్తుంది. హీరో సూర్యగా చేసిన ఉపేంద్ర మరియు సాగర్‌గా చేసిన రామ్ మధ్య ఎటువంటి కనెక్షన్ ఉండదు. సాగర్‌కి ఎందుకు సూర్య అంటే అంత పిచ్చి అనేది డైరెక్టర్ ఎక్కడ ఒక్క స్ట్రాంగ్ పాయింట్ కూడా పెట్టలేదు. రామ్, భాగ్యశ్రీ, ఉపేంద్రల నటన బాగుంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి రామ్ యాక్టింగ్, భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ అండ్ సాంగ్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్లో నరేషన్ అండ్ లెంత్ ఆఫ్ ద ఫిలిం. ఫైనల్‌గా ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా ఓకే. బట్ ఎగ్జిక్యూషన్ విషయంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.5/5. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.